నమస్తే ఫ్రెండ్స్. ప్రస్తుతం ఇప్పుడు మార్కెట్లో చాలామంది మీకు ఒక మెసేజ్ పెడుతూ ఉంటారు. ఆ మెసేజ్ ఏంటంటే, ఈ యొక్క పలానా సంస్థలో మీరు కనుక పెట్టుబడి పెట్టినట్లయితే వితిన్ ఒక గంట సేపట్లో మీకు దాన్ని డబుల్ చేసేస్తాం, ట్రిపుల్ చేసేస్తాం, మీ యొక్క డబ్బుని మేము పెంచేస్తాం అని మిమ్మల్ని రోజు ఒక 10 రకాల ప్రూఫ్‌ల్ని చూపిస్తూ ఉంటారు. సో వీళ్ళకి మేము డబ్బుని వేశాము, వీళ్ళు ఇంత డబ్బు మా మీద పెట్టుబడి పెట్టారు, ఇంత డబ్బు వీళ్ళకొచ్చింది అనేసని చెప్పి కేవలం ఒక గంట సేపట్లోనే మేము మీ డబ్బుని రెట్టింపు చేసేసి మీకు ఇవ్వడం చేస్తాము, మీరు అలా ధనవంతులు అవ్వచ్చు అని ఊరిస్తూ ఉంటారు. సో అలా ఎవరైతే చేస్తున్నారో ఇదంతా కూడా మార్కెటింగ్ తెలివితేటలు. సో డబ్బు వేశారంటే తిరిగి ఆ డబ్బు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు రాదు, ఖచ్చితంగా రాదు. ఎందుకంటే డబ్బు సంపాదించుకోవాలనుకునేవాడు ఎవరిని ఎలా ఏ విధంగా లోబర్చుకోవాలి, ఏ మాయమాటలు చెప్పాలన్న ఉద్దేశాలే వాళ్ళకుంటాయే తప్ప మిమ్మల్ని కోటీశ్వరులు చేయాల్సిన అవసరం వాళ్ళకేంటి? ఖచ్చితంగా చేయరు. సో స్టార్టింగ్‌లో మీరు పెట్టుబడి పెట్టినప్పుడు ఒక 1 లేదా 2 సార్లు వాళ్ళు మీకు మంచి బెనిఫిట్స్ చూపించినా కూడా తర్వాతైనా కూడా మీ యొక్క మొత్తాన్ని, మీ దగ్గర ఉన్న మొత్తం డబ్బుని కూడా స్వాహా చేసే ప్రయత్నాలే చేస్తారే తప్ప మిమ్మల్ని ఎదగనివ్వరు. సో మీకు వాళ్ళు ఒక ఫ్రెండ్స్ లాగా, ఒక మంచి వాళ్ళులాగా, మీ అభివృద్ధి కోరుకుంటున్న వాళ్ళలాగా మీకు అనిపించినా కూడా చివరికి మిమ్మల్ని ముంచేస్తారు. సో ఇదేమీ అందరికీ తెలియని విషయం అయితే కాదు. కానీ ఇప్పటికీ కూడా తెలిసి కూడా కొంతమంది మాయలో ఉంటూ డబ్బులు విపరీతంగా పెట్టుబడి పెట్టి నమ్మేసి తర్వాత పోగొట్టుకున్న తర్వాత పోలీస్ కంప్లైంట్లు ఇస్తూ ఉంటారు. ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళు ఆన్లైన్లో మీ దగ్గర నుంచి డబ్బులు అడుగుతున్నారంటే అది ఖచ్చితంగా మోసం. ఆ మోసం అని అప్పటికప్పుడు గుర్తించడం అనేది చాలా అవసరం. అలా కాకుండా ఎవరో చెప్తున్నారులే, ఎవరికో వచ్చిందిలే, మనకు కూడా వచ్చేస్తాలే అని చెప్పి వేలు లక్షలు ఆన్లైన్లో ఇన్వెస్ట్మెంట్గా పెట్టి మీరు పోగొట్టుకుంటే మాత్రం అది మీ కర్మ. సో ఏ ఒక్కరూ కూడా మిమ్మల్ని మోసం చేసే వాళ్ళే ఉంటారు ఈ రోజుల్లో. అంతేకాని మీ డబ్బుని పెట్టుబడిగా పెట్టి మేమేదో మీకు లాభాలు ఇస్తామంటే దయచేసి నమ్మకండి, అది నిజం కాదు. సో ట్రేడింగ్ రూపంలో డబ్బులు పెట్టుబడి పెట్టడం అన్నది మోసపోవడమే.